హాయ్ అండి, అందరికీ వచ్చేసిన నేను మళ్ళా సొరకాయతోటి బజ్జీలు ఎట్లా వేసుకోవాలో మనము ఇంతకుముందు వీడియోలో చూసినాం కదా. ఇప్పుడు సొరకాయతోటి గారెలు చేసుకుందామని చెప్పేసి సొరకాయ అయితే నేను పొట్టు తీసేసి గీరేస్తున్నా. కడిగిన దీన్ని మంచిగా ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇట్లా గీరేసిన. అయితే ఈ సొరకాయ మనకి ఎంత వచ్చిందో గిన్నెలో వేసి చూస్తే అయితే 2 కప్పులు వచ్చింది. అయితే దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు మనం యాడ్ చేయకుండా దీంట్లో ఉన్న వాటర్ తోటి కలుపుకుందాము. అయితే 2 కప్పుల సొరకాయ తురుము, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసిన. మళ్ళీ దీంట్లో అదే కప్పుతోటి 3 గిన్నెలు బియ్యం పిండి వేసిన. మళ్ళీ కొద్దిగా తరిగిన కొత్తిమీర, తరిగిన కరివేపాకు కూడా వేసిన. అట్లనే 1/4 కప్పు నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసిన. 1/4 కప్పు వేరుశనగకాయలు కూడా కొద్దిగా ఆయిల్ లేకుండా వేయించుకొని బరకగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అది కూడా వేసేసి ఒక 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా యాడ్ చేశానండి. వీటన్నిటిని మొత్తం కలిపేసుకొని స్పైసీనెస్ కోసమని 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వీటిని మిక్సీ పట్టి వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసాను. ఇంకా కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకున్నాను. నీళ్ళు అవసరం అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకోవద్దు, లేదంటే పలచబడిపోతుంది, ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. మనము ఇట్లా చేతిలో పట్టుకుంటే మనకు ముద్ద అనేది గట్టిగా అనిపించాలి. అయితే అప్పుడే గారెలు మంచిగా విరిగిపోకుండా వస్తాయండి. తర్వాత ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానిపైన ఆయిల్ పూసి ఒక చిన్న లడ్డు సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని చిన్న అప్ప సైజు స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో ఒక చిన్న గారెకు హోల్ పెట్టి ఇలా అన్నీ ఒకేసారి ఒక 5 నుంచి 10 వరకు అలా చేసుకొనైనా మీరు లాస్ట్లో వేయించుకోవచ్చు. లేదంటే ఇలా ఒక్కొక్కటి చేసుకొని కూడా వేయించుకోవచ్చు అండి. బండి పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసి చక్కగా 2 వైపులా కాల్చుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిండి ఆరిపోకుండా పిండి పైన మీరు ఒక తడి బట్టనైనా సరే కప్పవచ్చు, లేదంటే అలానైనా ఉంచవచ్చు. ఈ సొరకాయ గారెలో ఇంకా మీరు ఏదైనా వెజిటబుల్ వేసుకోవాలనుకుంటే క్యాబేజీని కూడా ఇలాగే తురిమి వేసుకోవచ్చు అండి, యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ అండ్ హెల్దీ, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను మా పాపకైతే స్కూల్లో స్నాక్స్ కూడా ఇదే పెట్టాను. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.